ఇయాల మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న మేమెవ్వరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చరణ్కు బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ చరణ్ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కింది నుంచి ఈరోజు దేశమే గర్వించదగ్గ ఒక మహానటుడుగా, ఈరోజు ఒక్క మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అని అంటే దాదాపుగా 50 సంవత్సరాల నిరంతర శ్రమ, కఠోరమైన దీక్షతోని వాళ్ళు రాణించగలిగినారు. వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు. భయంతో మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేరు. నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు వాళ్ళు రాణించారు. మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి. ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు, కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మనందరం చూసుకుంటూ కూర్చుందామా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి, మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లెల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్తో కూస్తో మెడల్స్ సాధించి, సానియా మిర్జా కావచ్చు, లేకపోతే పివి సింధు కావచ్చు, లేదా నిఖత్ జరీన్ కావచ్చు, లేకపోతే సిరాజుద్దీన్ కావచ్చు, వీళ్ళు క్రీడలలో రాణించి ఈ దేశ ప్రతిష్టను కాపాడింది. ఒకవైపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే ఇది ప్రపంచంలో మనకు అవమానం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ దేశంలో ఉన్న జనాభాలో 15 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపల ఉన్న యువత 68%. 140 కోట్ల జనాభాలో 68% యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే మిత్రులారా, ఈరోజు మీ అందరినీ వేదిక మీద నుంచి ఈడికొచ్చిన వాళ్ళు 100ల మందే ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మీ రేవంత్ అన్నగా, ఇది మన దేశానికి, మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదేనా? ఈ గంజాయికి బానిసలం అయితే ఈరోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మన దేశం యొక్క యువ సంపదను నిర్వీర్యం చేయాలి అంటే విజయ్ దేవరకొండ ఒక అంశాన్ని ప్రస్తావించండు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్నవాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు. ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు, ఇంకొకరు కోవిడ్ని ఎన్నుకోవచ్చు, ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు. శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో, ఏ ఆలోచనతో ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా? వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడదామా? ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా.